వేదశ్రీ, నీకు ఈశ్వరుని మాయ గురించి చెప్తాను, వింటావా? వింటాను మమ్మీ. వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది ఈశ్వర, మతమున గురు భక్తి తోడ మనసుతో సాధించరా. వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది ఈశ్వర, మతమున గురు భక్తి తోడ మనసుతో సాధించరా. రెండు రెక్కల జోడురా కుండ చుట్టూ తిరిగెరా, కుండకున్న గండు చీమ సంహరించకపోయరా. వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది ఈశ్వర, మతమున గురు భక్తి తోడ మనసుతో సాధించరా. ఆకుపూత లేని అడవిలో మేకలైదు మేసరా, కొమ్మ పైన సాలెపురుగు సంహరించకపోయరా. వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది ఈశ్వర, మతమున గురు భక్తి తోడ మనసుతో సాధించరా. నాలుగు పక్కల నాలుగు తూములు నట్ట నడుమా చెరువురా, తూము తూముకు ఉబ్బటిల్లి సగము పంటలు పండెరా. వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది ఈశ్వర, మతమున గురు భక్తి తోడ మనసుతో సాధించరా. ఇంటి ముందల చింతరా చింత చెట్టు చిగురురా, కొమ్మ తుంచగపోయినప్పుడు బ్రహ్మ రాసిన రాలురా. వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది ఈశ్వర, మతమున గురు భక్తి తోడ మనసుతో సాధించరా. వేదశ్రీ, నీకు అర్థమైందా? మమ్మీ, నువ్వు ఈశ్వరి మాయ గురించి చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ.